చాలా కష్టపడి మీ చేత పాడించిన కష్టపడే లేదండి, మ్యూజిక్ డైరెక్టర్ అదేమిటో నాకు కష్టమే తెలీదు. ఒక చోటుకి వెళ్ళాను అలాగే. మా అంటే సంపత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు మా విజయనగరంలో ఉంటే, మా నాన్నగారు ఆయనకి అప్పు చెప్పారు, మా అమ్మాయి ఎక్కడ ఉంది అమ్మకు చూసుకో, సినిమా వాడివే కదా నువ్వు అంటే. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి అక్క ఇంట్లోంచి వేరే చోట, అప్పుడు మా సిస్టరు మా అన్నయ్య అందరూ వచ్చి నాకు తోడుగా ఉండేవారు. అక్కడికి వెళ్ళి కోరస్ పాడనండి. అయితే ఇది ఎందుకు దీనికి ముందా దానికి ముందా తెలియలేదు, వెరిఫై చేయాలి. బాలానందం మొదట వెళ్ళానా ఇదంతా అయ్యాక వెళ్ళానా మిమ్మల్ని అడుగుతున్నాను. బాలానందం ఫస్ట్ బాలానందానికే వెళ్ళారు మీరు. అమ్మయ్యా, న్యాయపతి నా డౌట్ తీర్చారు. రేడియో అన్నయ్య గారు అన్నయ్య గారిని మా ఇంటికి వచ్చి కూడా విజయనగరంలో నా పాట విన్నారు. నా పాట వినప్పుడే అన్నారు చాలా బాగుందిగా, ఎవరు వస్తే వాళ్ళనే మా నాన్నగారు మా పిల్ల చాలా బాగా పాడుతుందండి పాడిచ్చేసేవారు అని అన్నారు. కానీ సినిమాల్లో పాడకూడదు ఆయనకి. ఆయన ఉండగానే పాడాను జనని అమ్మ చూడాలని ఉంది అమ్మ అని పాడాను. ఒక్కసారి పాడితే మా నాన్నగారు వచ్చి అమ్మకు జ్ఞాపకం వచ్చిందా అని అడిగారు. అంటే అమ్మ చనిపోయారు అప్పటికే. కరెక్ట్గా అలాగే పాడాను. మీరు రేడియోలో వేయండి అందరూ ఏడుస్తారు ఆ పాట. అమ్మ ఒక్క లైన్ అలా ఒక్క లైన్ చేస్తే బాగుండదమ్మా, ఒక పల్లవి చూడాలని ఉంది అమ్మ అంతే. అంతే, నువ్వు పాడు. అది నాకు పాడితే నేను వెంట పాడతా. ఇప్పుడు పాడకూడదు, ఇంత లైట్లు పెట్టి ఇంత ఫ్యాషన్లు చేసి చూడాలని ఉంది అమ్మ పాడమంటే. ఆ పాట వేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అమ్మ. సో అమ్మ అప్పుడు సీనియర్ సింగర్స్ మిమ్మల్ని చూసి ఎలా ఎంకరేజ్ చేసేవారా? ఎంకరేజ్, పాట బాగుంది ఇంకా బాగా పాడు అలా చెప్పేవారా, లేకపోతే అబ్బాయి ఏం లేదు, క్లాసికల్ ఉంది కదా లోపల, అది అలపడం ఉండదు. మీరు కూడా పాడతారు కదా క్లాసికల్, ఇప్పుడు పాడమన్నప్పుడు మీరు పాడతారు అంతేకాని అలసట ఉండేది కాదు. ఎన్ని పాటలు, ఎన్ని వేల పాటలు. ఓ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో గెంతుతున్నాడు నేను బాలు వచ్చాక మొత్తం అంతా మారిపోయింది. మహాత్ముడు ఎక్కడున్నాడో కానీ చీకటి అయిపోయింది. బాలసుబ్రహ్మణ్యం పోగానే ఫిలిం ఫీల్డ్ చీకటి, పాట లేదు. మరి అంతా పెంచాడు కదండి ఆయన. ఘంటసాల గారు మహానుభావుడు, మా ఊళ్ళోనే చదివాడు. నేను ఆయన్ని చూడలేదు. ఎక్కడో ఆడుకుంటున్నాం మనం గౌన్ వేసుకొని అన్నారు ఆయన. మెడ్రాస్ వచ్చాక చూసి అదే మన వీళ్ళ దాంట్లోనే పాడాను, అక్కడ మన ఏవిఎంలోనే తపస్సు చేస్తుంటాడు. ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు. అది భూకైలాసే అనుకుంటాను. ఏవిఎం వాళ్ళు చూస్తుంటే హెలెన్ వచ్చి పాడుతుంది. హెలెన్ అప్పుడు చూశాను ఘంటసాల గారిని. అంతే, లేలకే నాకు ముడిపెట్టేశారు లవకుశ. ఒక్క లవకుశ చాలు, ఒక ప్రహ్లాద చాలండి నాకు. రోజారమణి ఎంత చక్కగా. ఇప్పుడు చూసాక పాత రోజులే. జీవము నీవే కదా. అదే మీరు పాడండి అమ్మా ఒక్క మాట. నిజంగా ముందు మా నాన్నగారికి అమ్మగారికి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఆయన. ఫాదరు 14 మంది పుట్టినా మేము, నేను 5 పంచపాండవుల్లాగా. ఆయన ప్రోద్బలం నుంచే నేను. ఆయనకి సినిమా పాటలు ఇష్టం లేదు, క్లాసికల్లే అన్నారు. మరి ఎంఎస్ గట్ట పైన కూర్చున్నాను నేను వెళ్ళి. మరి అది తప్పదు. అది ఇప్పుడు లతాజీ ఉన్నారు, ఆవిడ ఎంత పైకి వెళ్ళారు. అన్నీ ఏ చిన్న పిల్ల గొంతులు చూసినా ఆవిడ పాటలే. ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు నా పాటలు.
ఒక్కొక్క పాట పద్యాలు ఇలా పాడామండి మేమిద్దరు. చెవులు ఎగిరిపోయాయి. అందరూ అదే అన్నారు. పద్యాలు నేను లీలగారు. లీలగారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేవారు. ఆవిడ బతిమాలుకునేదాన్ని నేను. ఇంత సింగర్ అయి ఉండి అమ్మ కొంచెం స్లోగా వేయండి అమ్మా అని. ఒకే మైకు, అటు ఘంటసాల గారు పూల్లాగా, ఇటు మేమిద్దరం. అంత రోజులు చూస్తే ఎలా పాడేవాళ్ళం.